బాధపడలేదు. కోపము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రతీకారేచ్ఛతో ఉన్న కోపము ఒకటి, అవతలవాడు పాడైపోతున్నాడని ప్రేమతో కోపం తెచ్చిపెట్టుకుని సంస్కరించాలని ప్రయత్నించడం ఒకటి. రాముడిది ప్రతీకారేచ్ఛతో కూడుకున్నటువంటి కోపం కాదు. ప్రతీకారేచ్ఛతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది. ఇది ప్రణయాత్క్రుద్ధో, ప్రేమతో కూడిన కోపం. ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసుకోవాలి తప్ప ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకూడదు. కాబట్టి రాముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఆయనంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేదో చాలా కోపంగా ఉన్నాడని మాట్లాడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక బాణం వెయ్యగలిగిన వాడు వెయ్యకుండా ఇలా కబురు చేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్ప నువ్వు నన్ను ఇలా అంటాడా అనకూడదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించడానికేనయా కోపం. ఈ శ్లోకం కానివ్వండి ఇవాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే చాలామంది మధ్య విభేదాలు, చాలామంది మధ్య దెబ్బలాటలు, చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి. అమ్మ దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటండి? నాన్నగారు దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భర్త దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటి? భార్య పుట్టింటికి వెళ్ళి రావడం ఆలస్యం అయితే భర్త ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అంటే అవతలవారు ఒక మాట అన్నప్పుడు ప్రేమతో అన్న మాటని ప్రేమగా స్వీకరించగలిగినటువంటి లక్షణం కోల్పోతే ఏమైపోతుందంటే అవి ఎప్పుడు పిటపిటలాడుతూ ఉంటాయి తప్ప సంబంధాలు వాటికి అనురక్తి, ఆర్ద్రత అన్న తడి అంటి ఉండవు ఆ సంబంధాలకి. అవి ఎప్పుడు ఎండిపోయినటువంటి వేయించేసినప్పుడల్లా ఉంటాయి. మీరు ఎక్కడ ముట్టుకున్నా పలుక్కుని విరిగిపోతుంది. అలా ఉండకూడదు. చక్కగా ముట్టుకుంటే తడితో ప్రేమ అన్న తడి తగలడం వల్ల మీరు ముట్టుకుంటే సాగేటటువంటి గుణం కలిగినటువంటిదై ఉండాలి. మీరు ఎంత దాన్ని స్వీకరిస్తే అంత మధురిమ దాంట్లోంచి రావాలి. మీరు ఒక ద్రాక్ష పండుని మంచి ఎండాకాలంలో ఫ్రిడ్జ్లోంచి ద్రాక్ష పళ్ళ గుత్తొకటి తీసి తొక్క కూడా తీయవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి పండు కదా, దాన్ని తీసి ఇలా నోట్లో వేసుకుని పెదవుల మధ్య పెట్టి నొక్కండి, పళ్ళ మధ్య పెట్టి నొక్కండి, బుగ్గ కింద పెట్టి నొక్కండి, ఇలా పెట్టి వేళ్లతో నొక్కుకోండి. అది తీయటి చల్లటి రసాన్ని చిమ్ముతుంది మీ మీద. కొన్ని కొన్ని అనుబంధాలు అలా ఉండాలి. వాటిని అలా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దెబ్బలాడారు అనుకోండి, ఓ ఎందుకు దెబ్బలాడి ఉంటారు, ఎంత ప్రేమైకమూర్తి నా ఎందు ఇలా అన్నారంటే ఆయనకి ఎంత ఆర్తితో అంటున్నారో అన్న విషయాన్ని అర్థం చేశాను. ఒక్కొక్కసారి ఆవిడంటుంది కోపంతో, ఆవిడ కోపంతో అంటే ఓ నా ఎందు ఎంత ప్రేమ కలిగింది, ఎంత పిచ్చిది నేనంటే ఆ ప్రేమలో అంటుంది అని దాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలి. అంతేకాని నన్ను అంత మాట అంటుందా? 1947లో పెళ్ళైన కొత్తల్లో ఇలాగే 57, 67, 77 దిక్కుమాలవన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడి నుంచి ఇంకా వారం రోజులు మాటలు మానేసి కంచాలు విసిరేసి నానా అల్లరి చేసేసుకుని ఇల్లు యమలోకం కింద చేసుకుని ఆ తర్వాత ప్రారంధం ఎవరు అనుభవించాలి? వీళ్ళిద్దరే అనుభవించాలి. ఎందుకంత కోపం? ప్రణయాత్కృత. ఆ ప్రేమతో కూడినటువంటి కోపాన్ని ప్రేమతో కూడిన కోపంగానే అర్థం చేసుకోవయ్యా. హనుమ మాట్లాడితే అలా ఉంటాయండి. అమ్మో ఏమి మాటలండి మహానుభావుడివి. కాబట్టి ఆర్తస్య హృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయంతే రాఘవస్య మహాత్మనః. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, తాను నగరంలో కూడా రాలేదు, బయట పర్వత గుహలో ఉన్నాడు, ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఎదురు చూశాడు. ఎంత బాధ వస్తుందో ఇప్పుడు. ఆ బాధలో వచ్చేటటువంటి మాట కొంచెం కష్టంగానే ఉంటుంది నువ్వు వినడానికి, కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది. అవతల వాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. కాబట్టి ఇలా కోణంలో విని ఇప్పుడు లక్ష్మణుడు చెప్పేది తప్ప నువ్వు బాగా తప్ప తాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇలా అంటాడా అని వినవద్దు సుమా. ఎంత సిద్ధం చేస్తున్నారో చూడండి. ఇది హనుమంటే మహానుభావుడండి ఆయన. అందుకే ఆయన పేరు చెప్తే చాలు మనిషి చక్కటి స్థితిని పొందుతాడు. కృతాపరాధస్య హితే నాణ్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. ఓ కిష్కింధకాండే. ఏమి హరిప్రసాద్ గారు చెప్దామా? చూద్దాం అదో సంతోషం. కాబట్టి ఇప్పుడు
నువ్వు ఒకవేళ లక్ష్మణుడు వచ్చి క్రుద్ధుడై మాట్లాడినా అంజలి ఘటించి విను తప్ప ఇంకొకలా మాత్రం దాన్ని అర్థం చేసుకుని కోపగించవద్దు అన్న తరువాత ఆ లక్ష్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగా కూజితం నూపురాణాంచ కాంచీనాం నిదనదం తథా సన్నిశమ్య తత శ్రీమాన్ సౌమిత్రిర్లజ్జితోభవత్ రోషవేగ ప్రకుపిత శ్రుత్వా చాభరణస్వనం చకారజ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్ చారిత్రేణ మహాబాహు అపకృష్ట సలక్ష్మణ తాసానేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. ఆయన అక్కడ నిలబడి ఉండగా లక్ష్మణమూర్తి లోపల స్త్రీల ఆభరణములు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణములు, పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క ధ్వనులు వినపడ్డాయి. ఆయన స్త్రీలు రాజుతో సంతోషంగా ఏకాంతంగా తిరుగుతూ ఉండగా నేనిక్కడ దగ్గరగా తిరగకూడదు అని సిగ్గు చెందినవాడై పక్కకి వెళ్ళాడు. అది ఆయన చారిత్రం, ఆయన నడవడటువంటిది. కానీ వెంటనే జ్ఞాపకానికి వచ్చింది, మా అన్నయ్య అంత బాధపడుతున్నాడు, ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇలా సుఖిస్తున్నాడు. ఆయనకి బాధ కలిగి వెంటనే పిడుగు పడితే ఎటువంటి ధనొస్తుందో, మేఘం ఒక్కసారి గర్జిస్తే ఎటువంటి ధనొస్తుందో అలా టంకారం చేశాడు. చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి సుగ్రీవుడు అదిరిపోయాడు. అదిరిపోయి ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్టుగా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. నిలబడి తారని పిలిచి అన్నాడు, తారా, ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుడికి నేను ఎదురుపడి మాట్లాడడం కష్టం. నేనున్న పరిస్థితిలో లక్ష్మణుడితో మాట్లాడలేను. కానీ రామలక్ష్మణులు గొప్ప చారిత్రం ఉన్నవారు. నీవు వెళ్ళి ఎదురుగుండా నిలబడి మాట్లాడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆడదాన్ని చూసేటప్పటికి కోపాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు మాట్లాడడంలో సమర్థురాలివి. నాతో మాట్లాడడానికి వీలైనంత రీతిలో లక్ష్మణుడి కోపం తగ్గిపోయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అది తార గొప్పతనం అండి. కిష్కింధకాండలో ఒక మెరుపు తార. సాప్రస్కలంతి మదవిహ్వలాక్షి ప్రలంబకాంచి గుణహేమ సూత్ర సలక్ష్మణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగ యష్టి. ఆమె వడ్డాణం వేలాడిపోతోంది, అంటే పెట్టుకుని లేదు. ఆమె మెడలో వేసుకున్నటువంటి హారములన్నీ కూడా పెట్టుకున్న కొక్కెములు జారిపోయి ఊడిపోయి ఉన్నాయి. ఆవిడ బాగా మధువు సేవించి ఉంది. కనుగుడ్లు తిరుగుడు పడి ఉన్నాయి. అంటే ఆమె శరీరం మీద ఉండవలసినటువంటివి ఏవీ సరిగ్గా లేవు. ఆమె అలాగే లేచి నిలబడి స్థిమితంగా నడవలేక తూలుతూ లక్ష్మణమూర్తి దగ్గరికి వచ్చింది. అలా వచ్చినటువంటి తన మిత్రుని యొక్క భార్యని చూసేసేటప్పటికీ అంత లక్ష్మణమూర్తి కూడా నా మిత్రుడి భార్య, నేను ఇలా కళ్ళెత్తి అటువంటి ఆవిడ్ని చూడకూడదని కోపాన్ని తగ్గించుకుని కన్నులు తలొక్కసారి ఉంచి పరమప్రసన్నుడై తన మిత్రుడి భార్య ఎదురుగుండా వచ్చింది కాబట్టి ప్రశాంతుడై పక్కకి నిలబడ్డాడు. ఇప్పుడు తారంది, కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్టతి వాగ్నిదేశే కశుష్కవృక్షం వనమాపతంతం దావాగ్ని మాసీదతి నిర్విశంక. లక్ష్మణ, ఏమి అలా అక్కడ నిలబడిపోయావు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనంలో దావాగ్ని ప్రవేశిస్తే అటువంటి దావాగ్నితో కూడుకున్నటువంటి పెద్ద అగ్నిహోత్రం ఎండిపోయిన చెట్లని కాల్చుకుంటూ వస్తుంటే ధైర్యంగా దానికి ఎదురు వెళ్ళిన వాడు ఎవరు నీకు అపకారం చేశారు? కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ భర్త భర్తృహితే యుక్తే నచైనం అవబుధ్యసే. లక్ష్మణమూర్తి అన్నారు, నీ భర్త ధర్మార్థ కామముల యొక్క సమన్వయాన్ని మర్చిపోయి కామోపభోగమునందు అనురక్తి కలిగి చెయ్యవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి విషయం నీకు తెలియదా తారా? నచింతయతి రాజ్యార్థం నాస్మాన్ శోకపరాయణాన్ సామాత్య పరిషత్ తారే కామమేవోపసేవతే. ఆయన రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు, మంత్రుల్ని పట్టించుకోవట్లేదు, మంత్రులకి దర్శనం ఇవ్వట్లేదు, కేవలం కామాన్ని సేవిస్తున్నాడు. అలా ఉండడం తప్పు కాదా? సమాసాంశ్చతుర కృత్వా ప్రమాణం ప్లవగేశ్వర వ్యతీంతాంస్తాన్ మదవ్యగ్రో విహరన్నావబుధ్యతే.
ఆయన ప్రత్యుపకారం చేస్తాను అని రామచంద్రమూర్తికి మాట ఇచ్చి రాముడి వలన ఉపకారం పొంది సమాసాం చతుర 4 నెలలు అయిపోయినా కుత్వా ప్రమాణం ప్లవగేశ్వర చేసినటువంటి మాట మరిచిపోయి వ్యతీతాంస్తాన్ మదవ్యగ్రో మదంచేత తాను చెప్పినటువంటి మాట తప్పిపోయి ఇలా తిరుగుతుండడం తప్పు కాదా అంటే తారంది నకోపకాల క్షితిపాలపుత్ర నచాతి కోప స్వజనీ విధేయ తదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్కసి వీరసోఢుం. నాయన లక్ష్మణ, నువ్వు కోపించవలసినటువంటి సమయం ఇది కాదు. 2, నీ వారి యందు నువ్వు కోపం పెట్టుకోవచ్చా? నీ స్వజనుడయా సుగ్రీవుడు, తప్పు చేస్తే నువ్వు దిద్దాలి, అంతేకాని నువ్వు ఆయన మీద కోపం పెట్టుకోవడం ఏమిటి? కాబట్టి నువ్వు ఈ కోపాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. పైగా సుగ్రీవుడు కామాన్ని అనుభవిస్తూనే మీ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సైన్యాన్ని పిలిపించడానికి నీలుడికి ఆదేశం ఇచ్చి ఉన్నాడు. ఈ మాట చెప్పారు కాబట్టి లక్ష్మణమూర్తి ఆగారు. హనుమ ఆనాడు వచ్చి ఎంత రక్షించారో చూడండి. కాబట్టి అధిక గుణములు కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా తక్కువ గుణములు కలిగినటువంటి వాడిని క్షమించగలిగినటువంటి వాడై ఉండాలి. అంతేకాని అధిక గుణములు కలిగినటువంటి వాడు నీచమైన గుణములున్న వాడి పట్ల క్రోధంతో ఉంటే దానివల్ల ఉపకారం ఏముంటుంది? కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో. జానామి రోషం హరివీరబంధో జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయ్యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. చేసినటువంటి పని ఏమిటో నాకు తెలుసు, చెయ్యనటువంటి పని ఏమిటో నాకు తెలుసు, వేళ మించిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు చెయ్యవలసినటువంటి మహోపకారం ఏమిటో కూడా నాకు తెలుసు. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ నివృత్తలజ్జం క్షమస్వ తావత్ పరవీరహంత తద్భ్రాతరం వానరవంశనాథం. నాయన, విశేషమైనటువంటి కామంచేత సిగ్గు అనేటటువంటి మాట విడిచిపెట్టి భోగం అనుభవిస్తూ సుగ్రీవుడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు లోపల మందిరంలో. అటువంటి సుగ్రీవుణ్ణి నీ సోదరుడిగా భావించి నువ్వు క్షమించవలసింది. మహర్షయో ధర్మ తపోభికామా కామానుకామా ప్రతిబద్ధమోహా అయం ప్రకృత్యా చపల కపిస్తు కథం నన సజ్జేత సుఖేషు రాజా. ఇంతకాలం ఎక్కడో పర్వత శిఖరాల మీద తిరిగాడు, సుఖం అంటే ఏమిటో తెలియదు. ఇంతకాలానికి రాజ్యము భార్య దొరికాయి కాబట్టి కామంలో అన్నిటినీ మరిచిపోయాడు. కాబట్టి నాయన, నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, సుగ్రీవుడు నీకు దాసానదాసుడు, ఆయన అవసరమైతే దేన్నైనా మీకోసం విడిచిపెట్టేస్తాడు. తదాగచ్చ మహాబాహో చారిత్రం రక్షితం తయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. లోపలికొచ్చి సుగ్రీవుణ్ణి చూడు. సుగ్రీవుణ్ణి నువ్వు చూడడానికి అభ్యంతరం ఏంటి? ఆయన భార్యలతో కూడి ఉండగా లోపలికి ఎలా వస్తానంటావా? మిత్రుడైనటువంటి వాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు, భార్యాసహితుడైన మిత్రుణ్ణి చూడ్డానికి లోపలికి వచ్చినా ఏమీ దోషం లేదు, లోపలికి రమ్మంది. వెళ్ళాడు లక్ష్మణమూర్తి. రుమని ఒక తొడ మీద కూర్చోపెట్టుకుని చుట్టూ వానరకాంతలతో కామోపభోగాన్ని అనుభవిస్తూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ బాగా మధుపానాసక్తుడై హారములు చెదిరిపోయి ఉన్నాడు ఆ సుగ్రీవుడు. లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి ఎగిరి ఆ పైనుంచి కిందకి దూకాడు. ఆసనం మించి నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణమూర్తి అంటారు, లక్ష్మణమూర్తి యొక్క ఆగ్రహం ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి యస్తు రాజాస్థితో ధర్మే మిత్రాణం ఉపకారిణం మిథ్యాప్రతిజ్ఞాం కురితే కోనృశంసతర స్తత. మిత్రుడికి ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ మాట మరిచిపోయినటువంటి వాణ్ణి క్రూరుడు అని పిలుస్తారు. శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రం తు గవాన్ ఋతే ఆత్మానం స్వజనం హంతి పురుషాన్ ఋతే. ఒక గోవునిస్తానని ఇవ్వనివాడు ఒక గుర్రాన్ని ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రాల్ని చంపేసినట్టు, ఒక గోవునిస్తానని ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపినట్టు. మనుష్యుడికి ఒక ఉపకారం చేస్తానని చెయ్యకపోతే వాడు తన బంధువుల్ని చంపి తనని తాను చంపుకున్నట్టు. కాబట్టి మాట ఇచ్చి తప్పిన వాడికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మగారు చెప్పారు ఒకనాడు, సుగ్రీవ బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతార్ విహితాసిద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, వ్రతం చేస్తానని చెయ్యని వాడికి నిష్కృతి ఉంది. కానీ
కృతజ్ఞుడై చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి మాత్రం ఒక్కనాటికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఈ గ్రామ్య భోగాన్ని అనుభవించడం మానేసి చెయ్యవలసిన ఉపకారాన్ని చెయ్యి, లేకపోతే వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తుంచుకో. రాముడు చెప్పాడు ఈ మాట అని చెప్తే తార మహాతల్లండి, ఆవిడ వెంటనే లేచింది. నాయనా, నువ్వంత కోపంగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, రాముని వలననే ఈ రాజ్యం కలిగింది, రాముని వలనే ఈ సుఖం కలిగింది. సుగ్రీవుడికి ఆ విషయం తెలుసు. కానీ ఎక్కడ మిలిక పెట్టిందో చూడండి. అంత మధుపానాసక్త అయ్యున్నా, అంత భర్తతో భోగింపబడుతూ కనుగుడ్లు తిరుగుడుబడుతూ తను బయటికొచ్చినా లక్ష్మణుడు ఇంకా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడకుండా ఉండడం కోసం ఎక్కడ బంధనం వేయాలో అక్కడ వేసేసిందంతే. వేసేసేటప్పటికి ఇంత లక్ష్మణమూర్తి ఇక మాట్లాడడం కుదరలేదు. ఆవిడంది, నాయనా, నువ్వు ఇవాళ ఈ మాట అంటున్నావు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో. సహిప్రాప్తం నజానీతే కాలం కాల విదాంబర విశ్వామిత్రో మహాతేజా కిం పునర్య పృథగ్జన. విశ్వామిత్రుడంతటి మహర్షి మేనకతో రమిస్తూ కాలాన్ని మర్చిపోయాడు. ఒక చపల చిత్తమైనటువంటి వాడు వానరుడు కామోపభోగానికి లొంగిపోయాడు. ఇన్నాళ్ళు సుఖమన్న మాట తెలియకుండా తిరిగినవాడు ఇవాళ ఆయన కామోపభోగానికి లొంగిపోయి మాట మరిచిపోతే అది పెద్ద విశేషమా? కాబట్టి దాని గురించి నువ్వు అంత మనసులో పెట్టుకోకూడదు, క్షమించు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంకో మాట అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడి మీద మాట పెరుగుతుంది. తన గురువుని తాను అవమానింపజేసుకోవచ్చా? విశ్వామిత్రుడు అంతటి వాడు లొంగిపోయాడు అంది. అందుకని మీరు రాముడి దగ్గర నిల్చోండి. కాబట్టి ఆయన ఏమీ బెంగ పెట్టుకోవద్దు నాయనా, కార్యం జరుగుతుంది, విడిచిపెట్టు. అప్పుడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటి మాటలకి సుగ్రీవుడు ఆ తార చెప్పిన మాటలకి లక్ష్మణమూర్తి శాంతించారు. సుగ్రీవుడు లేచి నిలబడి, నాది పొరపాటైపోయింది, నా తప్పు మన్నించు, నేను తప్పకుండా ఉపకారం చేస్తాను. నా ఐశ్వర్యము ప్రాణస్థా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామ ప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదం మయా. ఇవన్నీ నాకు రాముడి వల్ల వచ్చినవి. కాబట్టి ఆయనకి నేను ఉపకారం చెయ్యడమా? ఆయన వెనక వస్తే చాలు, కార్యాలన్నీ నడిచిపోతాయి. ఆయనే ఈ 3 లోకములను శాసించగలడు. ఒక బాణంతో 7 సాలవృక్షములను, పర్వత శిఖరమును, పాతాళాన్ని కొట్టినవాడు రావణుణ్ణి కొట్టలేడా? ఏదో నాకు కీర్తినివ్వడానికి వెంట రమ్మంటున్నాడు. తప్పకుండా వస్తాను, ఉపకారం చేస్తానన్నాడు. హనుమని పిలిచారు. దశ దిశల నుంచి వానరముల్ని పిలవమన్నారు. అబ్బో, ఎన్ని పర్వతాల నుంచో, మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాసము, సముద్రాల దగ్గర నుంచి, తాపవనం దగ్గర నుంచి, పద్మతాళవనం నుంచి, అంజనాద్రి నుంచి, మనస్సిల గుహ, మేరు పర్వతం, మహారుణ పర్వతం నుంచి అనేక మంది వానరులు, కొన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది అంజనాద్రి నుండి, అలాగే అస్తాద్రి నుండి 10 కోట్ల మంది, 1000 కోట్ల మంది కైలాస శిఖరం మించి, హిమవత్ పర్వతం మించి కొన్ని వేల కోట్లు, ఎర్రటి వర్ణం కలిగినటువంటి వాళ్ళు వింధ్య పర్వతం మించి కొన్ని కోట్లు, ఇంతమంది వానరులు బయలుదేరి వచ్చేశారు. వచ్చేస్తే రామచంద్రమూర్తి దగ్గరికి సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వెళ్ళాడు. వెళ్ళి పాదముల మీద పడి నమస్కరించాడు. నాది పొరపాటైపోయింది, మన్నించండి అన్నాడు. ఒక్కసారి చుట్టూ చూశారట. చుట్టూ చూస్తే యథార్థంగా కిష్కింధకాండలో చెప్పిన వర్ణనతోటే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఆనాడుట భూమి అంతా కూడా ఒక్కసారి పరాగము పైకి లేచిందిట. గాలికి చెట్లన్నీ అల్లల్లాడిపోయేట. ఆ పర్వతాలు, శిఖరాలు, నదులు ఎక్కడ చూసినా వానరాలే. ఆకాశమంతా చీకటి కమ్మేసిందిట. కొన్ని కోట్ల వానరములు, రేపు వివరంగా చెప్తాను, అద్భుతములు, శంఖములు, లెక్కలు చెప్పడం కుదరదు. కోటిని కోటి పెట్టి హెచ్చవేస్తే ఎన్ని సున్నలు వస్తాయో అన్ని కోట్ల మంది వానరములు వచ్చేసాయి. 10 రోజులలో రాకపోతే చంపేస్తానన్నాడు సుగ్రీవుడు. కొండలు నిండిపోయాయి, పర్వతాలు నిండిపోయాయి, శిఖరాలు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి. వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి చెట్లు కదిలిపోయాయి. భూమి మీద ఉన్నటువంటి పరాగమంతా లేచిపోయింది. ఎక్కడ చూసినా భల్లూకములు, లాంగూలములు, వానరములతో కిష్కింద చుట్టుపక్కల అంతా నిండిపోయి వానరములనేటటువంటి వర్షం వచ్చిందా అన్నట్టుగా ఉండిపోయింది. అంతా చీకటి కమ్ముకుపోయింది. అటువంటి చోట పరమ సంతోషంతో రామచంద్రమూర్తి మనసు చల్లబడింది. అందరూ సంతోషించారు. సుగ్రీవుడు లేచి రామచంద్రమూర్తికి నమస్కరించారు. రామచంద్రమూర్తి ఎంతో ప్రసన్నులయ్యారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూశారు.
ఓ వర్షం వచ్చే ముందు మేఘాలతో ఆకాశం ఎలా నిండుతుందో అలా నిండిపోయింది ఆకాశమని సాక్షాత్తు వాల్మీకి మహర్షి వర్ణించారు. అందరి మనసులు చల్లబడ్డాయని వర్ణించారు. యథార్థంగా అదే స్థితిలో ఇవాల్టి ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రేపటి రోజున దీని యొక్క వివరణ రేపు సాయంకాలపు ఉపన్యాసంలో చేస్తాను. మనకేం భయం లేదు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆయన అనుగ్రహం కిష్కింధకాండలో ఇంకా సీతాన్వేషణానికి హనుమ బయలుదేరిపోతున్నారు. ఇంకన్నీ చల్లని వార్తలే, చల్లబడిపోవాలి కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి. మీకు యథార్థం చెప్తున్నాను, ఎందుకంటే ఇక మంగళవార్తలు ప్రారంభమయ్యాయి. అంతే, లోకం కూడా చల్లబడింది. ఇన్ని వానరములు వచ్చేటప్పటికి మరి వాయువేగం ఎలా ఉంటుందండి? ఒక్కొక్కడు ఎంతంత వేగం. అందుకే చూడండి ఎలా ఉందో వాతావరణం కూడా. శ్రీరామాయణం ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడింది. మనం రామనామం చెప్పి మంగళం చెప్దాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దట్టమైన గాఢాంధకారము రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పడలేదు. కోపము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి